జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పిజెపి క్యాంపు స్థలంలో కోర్టు భవన నిర్మాణాలు జరగాలని జిల్లా న్యాయస్థాన సముదాయ నిర్మాణం కోసం గద్వాల మండలం పూడూరు గ్రామ శివారులో స్థలాన్ని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ గద్వాల బార్ అసోసియేషన్ నుండి రిలే నిరసన దీక్షలు చేపట్టారు. రెండవ రోజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాయవాదుల చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు. బీజేపీ కాలనీలోనే కోర్టులకు స్థలం కేటాయించి జిల్లా న్యాయస్థానం సముదాయం నిర్మాణం చేపట్టాలని అన్నారు. గురువారం న్యాయవాదులు నృపెన్ గుప్తా, జలగరి, అశోక్, సురేష్ గౌడ్, కె విజయకుమార్, మల్లెందొడ్డి వెంకటేశ్వర్ రెడ్డి దీక్షలో కూర్చున్నారు. సీనియర్ న్యాయవాదులు పూలమాలలు వేసి దీక్షలో కూర్చున్నారు. కోర్టు విషయంలో ఎక్కడో అనంతపురం గుట్టలులా ఇవ్వటం మూలాన అది మనకే కాదు, కక్షిదారులకు కానీ ఇంకా ఇతరత్ర విషయాలకు కూడా చాలా కష్టమవుతుంది. మరి అంత దూరంలో ఉండేది ఇక్కడ నడి సెంటర్లో ఉన్నటువంటి మన జూరాల ప్రాజెక్టు కానీ ఇక్కడ దగ్గరలో ఏదైనా కానీ ఉంటే కక్షిదారులు రావడానికి కానీ వారు కోర్టుకు మరి అంత డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడో పోయి చేసుకొని రావాలంటే కష్టమైనతరమైనటువంటి సంవత్సరాల నుంచి మరి ఈ విషయాన్ని మనం అనుకుంటూనే ఉన్నాం. మరి చాలామంది అందరూ కూడా దాదాపు దాన్ని ప్రిఫర్ చేయటం లేదు. కాబట్టి మన న్యాయవాద మిత్రులంతా మరి చేసేది లేక కనీసం ఇది ఒక ప్రభుత్వ దృష్టికి మరి పైన ఉన్నటువంటి చాలా మందికి తెలియదు, నాకు కూడా లేదు మొన్నటి వరకు. ఎందుకోసమంటే ఈ 10 ఎకరాలని గతంలో ఉన్న మా న్యాయవాద సోదరులు గతంలో పనిచేసిన ఆర్డీఓ రాములు గారి దగ్గరికి వెళ్ళి సార్ అందరికీ ప్లాట్లు ఇచ్చిన ఈ విధుల బహిష్కరణ న్యాయవాదుల కోసం కాదనే విషయం సమాజంలో ఒక సమస్య ఏర్పడినప్పుడు న్యాయవాదులు, డాక్టర్లు, జర్నలిస్టులు న్యాయవాది సూర్యారావు సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ ప్రజలకు ఏ అయితే మంచి ఉంటుందని చెప్పి ఆలోచించే దాంట్లో న్యాయవాదులు, జర్నలిస్టులు, డాక్టర్స్, టీచర్స్, మేధావులు వీరు ముందు వస్తూ ఉంటారు. మేము చేసే ఈ దీక్ష మా కోసం కాదనే సంగతి చాలామంది తెలియదు. ఎందుకంటే గద్వాల్ కోర్టులో పనిచేసే న్యాయవాదులు, ప్రాక్టీస్ చేసే న్యాయవాదులు అలంపూర్ కోర్టు పోతారు, 50 కిలోమీటర్లు ఉన్నా డిమాండ్ చేయడంలో తప్పులేదు. మీ డిమాండ్స్ మేము ప్రభుత్వ పక్షాన అంటే మన రీసెంట్గా మన కాజామోదీ అడ్వకేట్ గారు నాకు ఫోన్ చేస్తే మల్మరాజ్ సార్తో కలవాలి, మా యొక్క అడ్వకేట్ బృందం వచ్చి కలుస్తుంటే ఇమీడియట్గా సార్కి ఖాజా సార్కి కాన్ఫరెన్స్లో కాల్ కలపడం జరిగింది. సారు ఆ రోజు పొద్దున్న 6:30కి నాకు ఫ్లైట్ ఉంది, పార్లమెంట్కి వెళ్తున్నా, ఏదైనా ఉంటే వాట్సాప్ పెట్టండి, నేను కలెక్టర్కి ఇమీడియట్ పంపిస్తాను, మీ సమస్య ఏముందో కలెక్టర్కి వివరించండి, నేను కూడా కలెక్టర్కి ఫోన్ ద్వారానే మీ సమస్య తెలుతాను. అది కొంతమంది అక్కడ చెప్పడం, కొంతమంది ఇక్కడ చెప్పడం, అది ఏముందో పెద్దల సమస్యలు మనకి అందుబాటులో ఇక్కడ సరతమ్మ గారు ఉంటారు, పక్కల అల్లంపూర్లో మన సంపతన్న గారు, అంటే ముఖ్యమంత్రికి చాలా దగ్గరలో వ్యక్తులు మన మల్రోయ్య గారు కానీ, సంపతన్న గారు కానీ, సరతమ్మ గారు కానీ ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు సరతమ్మ దృష్టిలో, మన సంపతన్న దృష్టిలో మల్రోయ్య ద్వారా, ఎంపీ గారి ద్వారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి మా గద్వాల అల్లంపూర్కు ఉన్నది, గద్వాల జోగులాంబ జిల్లాకు ఆయన ఆశీర్వాదం ఉన్నది. ఖచ్చితంగా మీ సమస్యలు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అంటే న్యాయశాఖ అధికారులతో కానీ, ఇక్కడ ఉన్న కలెక్టర్తో కానీ వాళ్ళు సామరస్యంగా మాట్లాడి ఖచ్చితంగా అందరికి అనుకూలమైన ధర్నాలు చేశాం. ఆ రోజు అప్పుడున్న మొండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అస్సలు గద్వాలకి అని చెప్పి వనపర్తి పేరు మాట చెప్తుంటే ఏ మాట మేము అధైర్యపడకుండా కొన్ని నెలల పాటు దీక్షలు చేశాం, ధర్నాలు చేశాం. చివరకు నేను 10 రోజులు జైలు శిక్ష కూడా నేను కూడా ఆ రోజు అనుభవించాను. చివరికి కేసీఆర్ తల వంచి మేము ఆ జిల్లా సాధించుకున్నాం. ఆ జిల్లా సాధించినందుకే ఈరోజు మనకి జిల్లా కోర్టు కూడా ఇక్కడ శాంక్షన్ కావడం జరిగింది అని ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మన బీజేపీ గెస్ట్ హౌస్ మధ్య నాకు 9 ఎకరాలు ఉంది. ఆ 9 ఎకరాలకు, ఆ 11 ఎకరాలకు కూడా ఇష్టం ఉన్న అక్కడ ఇష్టం ఉన్న బిల్డింగ్స్ కట్టిండ్రు. అది దానికి ఒక ప్లాన్ లేదు, మన్ను లేదు, సుడిగాలు లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రెండు ఫస్ట్ దాంట్లో గట్టు భీముడు ఎమ్మెల్యే అయినప్పుడు దాంట్లోకి వెళ్ళి కొంత భాగము ఏది మన పోలీస్ పరేడ్ గ్రౌండ్ అక్కడ ఆల్రెడీ స్పెషల్ పోలీస్ వరకు ఒక ఆఫీస్ పెట్టి కూడా కట్టడం జరిగింది. దాని పక్కనే అయితే
96-98 ఇక్కడ సెంటర్లో కట్టించాం. ఇది ఉండంగా మళ్ళీ ఆడేందుకు కట్టుకున్నాడు అర్థం కాని విషయం. ఆల్రెడీ ఒక బంగ్లా ఉంది సెంటర్లో, తీసుకుపోయాడు ఒక బంగ్లా కట్టుకుందామని చెప్తున్నారు. ఇది ఎట్లుందంటే వాళ్ళు ఏదో స్థలం ఇచ్చినారు, అంతా మా జాగీరు, దీంట్లో మా ఇష్టం ఉన్నట్లు మేము చేసుకోవచ్చు అనే ఆలోచన. టోటల్ సెక్రటరేట్ 28.9 ఎకరాల 27.9 ఎకరాల సెక్రటరేట్ ఉంటే ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి 20 ఎకరాలు ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసులకు 27 ఎకరాలు 26 ఎకరాలు. అది కాకుండా అక్కడ ఇక్కడ కలిసి నిన్న కూడా రిపోర్ట్ దీక్ష ఇప్పుడు ఇంతకుముందు మన సీతారామరెడ్డి గారు చెప్పినట్టు గద్వాల అసోసియేషన్లోనే అంటే కొంతమంది అక్కడ ఎక్కువ మంది ఇక్కడ దీక్ష కొంతమంది దానికే యాక్సెప్ట్ చేస్తున్నట్టు మిగతా చాలా మంది సభ్యులు అంటే అడ్వకేట్స్ ఇక్కడ పీజీపీలో కావాలని చెప్పి ఒక దీక్ష చేస్తుంటారు. అయితే మనం అధికార పార్టీ తరపు నుండి మీ యొక్క సమస్య ఏదో డిమాండ్స్ అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది, ఏ డిమాండ్స్ అయినా ముందెప్పడానికి హక్కు, ఈ యొక్క ఒకటి రాజ్యాంగం కల్పించిన హక్కు చాలా సామరస్యంగా మీరు చేస్తున్నారు. దీనికి మా మద్దతు పూర్తి మద్దతు ఉంటుంది. అంటే గతానికి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కౌసల్ బేగ్ గారికి, లక్ష్మణ్ గారికి, ఎల్లప్ప అన్న గారికి, మిగతా ఈ యొక్క నిరసన దీక్షకు మద్దతుగా మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఇన్ఛార్జు మాజీ జిల్లా చైర్మన్ సరితమ్మ గారి యొక్క ఆదేశానుసారం ఇక్కడ రావడం జరిగింది.